పరిస్థితి బాధలు పెట్టే పరిస్థితి బాధలు పెట్టే పరిస్థితి కార్యక్రమాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతోంది ఈ బియ్యం రూపంలో. ప్రజలు కూడా గమనిస్తారు. ఇంచేదండి ఈ ప్రభుత్వం వచ్చింది అది ఎన్ని బాధలు పడతా ఉన్నాం, ఎన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. గతంలో మరి వాలంటీర్స్ అన్నవారు వచ్చి తెల్లవారుజాము 4-5 గంటలకి పెన్షన్ ఇచ్చేవారు. ఈరోజు ఆ పెన్షన్ తీసేశారు. ఆ విధానం తీసి మీరు వెళ్ళి పంచాయతీల్లో తీసుకోమన్నారు, లేకపోతే సచివాలయాలను. ఆ రకంగా మరి ఈ రకమైనటువంటి విధానం కొనసాగుతూ ఉంది ఆ పెన్షన్ రూపంలో. ఇలా అన్నీ మిగతా అన్నీ ఏది చేసి ఏమీ లేవు, అసలు వాళ్ళు మొదలట్లేదు, చేయలేదు. మరి ఈ బియ్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తే అది ఆప్ చేయాలనేటువంటి ఒక రకమైనటువంటి కుయుక్తితో చేసేటువంటి కార్యక్రమం. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలు గతంలో ఏ రకంగా బియ్యాన్ని తీసుకున్నారో ఆ రకంగానే కొనసాగించాలన్నదే మా జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతూ ఉంది. దీని మీద కూడా మేము ఆందోళన చేయాలనే నిర్ణయాన్ని కూడా వచ్చాం. మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కలిసి ఒక డేట్ పెట్టుకుని త్వరలోనే దీని మీద ఒక ఆందోళన చేసే కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తాం. ఈ ఆటో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మా దగ్గరికి ఆల్రెడీ రావడం జరుగుతూ ఉంది. మన 4 మండలాలకు సంబంధించినటువంటి దీనికి హెడ్స్ ఉంటారు, దాని ప్రెసిడెంట్లు ఎవరు ఉంటారు, వారు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. తప్పనిసరిగా మా పార్టీ పెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమం కాబట్టి మేము అండదండలు మా పార్టీ తరఫున మా జగ్గంపేట నియోజకవర్గం మీకు అందువేళ ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెనకాల ఉంటుంది అని కూడా వారికి చెప్పడం కూడా జరిగింది. మేము పెట్టిన పథకం కాబట్టి కొనసాగించాలన్నదే మా డిమాండ్. దాన్ని ఏదో ఇంకో రకంగా మార్పులు చేయమని ఏం కాదు, యథావిధిగా కొనసాగించమనే. కాకపోతే ఫోటోలే కావాలితే గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ ల్యాబ్స్ పెట్టుకోమని దానికి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ప్రజలు ఇబ్బంది పడకుండా రేపొద్దున్న డీలర్ షాప్కి వెళ్ళి అన్ని కష్టాలు పడకుండా ఎండనగా వాననగా రేపు వచ్చేది వర్షాకాలం జూన్ 1వ తారీఖు నుంచి వర్షాల్లో బాధలు పడనని జూన్ నుంచి పెట్టే కార్యక్రమం చేశారు వారు. మరి ఆ వర్షాల్లో వెళ్ళి తెచ్చుకోవడం, బియ్యాలు తెచ్చుకోవడం రకరకాలుగా ఉంటుంది. మరి ఆ రకమైనటువంటి విధానం ఉండకూడదు అన్నదే మా సంకల్పం. అది ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకొని మరి యథావిధిగా కొనసాగించే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటిది కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. మరి గతంలో వీడు అన్ని క్యాంటీన్ భోజనం పెడితే ఆ భోజనానికి సంబంధించి అన్నానికి ఇప్పుడు ఈరోజు అడ్డుకుంటున్నారు. భోజనం ఎక్కడి నుంచి వస్తే అన్నం ద్వారానే వస్తుంది భోజనం. అన్నం కొట్టేశారు, అన్నం దెబ్బ కొట్టేశారు, అన్న క్యాంటీన్ ఆపేశారని గగ్గోలు పెట్టేశారు ఎక్కడికక్కడ. మరి అటువంటిది అది ఎక్కడ కొన్ని కార్పొరేషన్లోని మున్సిపాలిటీలో ఇచ్చేటువంటిదే అన్న క్యాంటీన్ అన్నారు. ఇది గ్రామాల్లోనే ఇచ్చేటువంటిది. ఈ బియ్యం ద్వారానే అన్నం తయారవుతుంది. ఆ బియ్యాన్నే కడుపు కొడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అన్న క్యాంటీన్ ద్వారా కడుపు కొట్టేశారని గగ్గోలు పెట్టేశారు గతంలో. జగన్ గారు అలా చేశారు అలా చేశారని. ఎక్కడెక్కడో మున్సిపాలిటీలో అక్కడెక్కడ ఉండేది. ఇప్పుడు పెంచితే పెంచవచ్చు కార్పొరేషన్లో ఉండి.